అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయము. దయచేసి 23వ వచనమును మాత్రమే నేను చదువుతున్నాను. దయచేసి చిత్తగించండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచూ ఉండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానిని నేను మీకు ప్రచురపరచుచున్నాను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సమస్త సృష్టికి జీవాధారకుడా, నిర్మాణకుడా, పరిపాలకుడా, ఆది మధ్యాంతరహితుడా, నిత్యుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడా, విరిగిన మనస్సు గల వారి ప్రాణమును జీవింప చేయడానికి మా మధ్యలోనికి దిగి వచ్చిన మా కన్న తండ్రి, ఈ సాయంత్ర సభలో మీరే మహిమను పొందవలసిందిగా ప్రార్థిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, నీ దాసుడు వట్టివాడే నాయన. మీ దాసుడు ఏదో చెబుతాడు విందామని మేము ఇక్కడికి రాలేదు. తన సొంత ప్రాణం ఇచ్చి రక్తమునిచ్చి మమ్మను కొనుక్కున్నటువంటి మా ప్రాణ విమోచకుడు మాతో మాట్లాడితే వినాలని మేము వచ్చాం. మా ఆశను, మా ఆర్తిని, మా అక్కరను, ఆకలిని, దప్పికను తీర్చండి ప్రభువా. ఈ ప్రాంతమందరినీ ప్రజలందరూ ప్రభువా ఈ దినమున గొప్ప వెలుగు చూచుటకు సహాయం చేయండి. మరణ ఛాయలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూతురుగాక. అందరి హృదయాలలో అనాది దేవుడు అయిన నీవు మహిమపరచబడదువుగాకని మేము ప్రార్థిస్తున్నాం. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించే సకలమైన దురాత్మ శక్తులు, చీకటి శక్తులన్నిటినీ మీరిచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు ప్రశస్త నామములో, శక్తి గల నామములో బంధిస్తూ గద్దిస్తున్నాను. ప్రభువా, మీ దేవదూతల సైన్యమును ఇక్కడికి పంపండి. మీరే సేనాధిపతిగా ఇక్కడికి దిగిరండి. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, ఒక్కొక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. గొప్ప ప్రభువా, రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు అందరూ ఈ దినమున ఒక అడుగు ముందుకు వేయుట కృప ప్రసాదించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో వేడుచు ప్రార్థించి బతిమాలుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియా సత్యాన్వేషకులారా, ఈ సాయంత్రకాలం క్రీస్తు సువార్తను గూర్చిన ఒక ముఖ్యమైన అభ్యంతరమును ఈ దినమున పరిష్కరించాలని ప్రభు చేత నేను ప్రత్యేకమైన రీతిలో ప్రేరేపించబడుతూ ఉన్నాను. క్రీస్తు సువార్తకు ఈ లోకములో అభ్యంతరములున్నవి. ఆ విషయాన్ని మనం ఒప్పుకొని తీరాలి. The gospel of Jesus Christ, the message of the Bible is not welcome in this world. సువార్త అంటే ప్రజలకు ఇష్టం లేదు అని మనం ఒప్పుకుందాం. సిలువ విషయమైన అభ్యంతరము అనే మాట పౌలు వాడుతూ ఉన్నాడు. సిలువ విషయమైన అభ్యంతరం, సువార్త విషయమైన అభ్యంతరం అనేది ఈ భూమి మీద ఉన్నది. చాలా మందికి ఇష్టం లేదు. గలతీ పత్రిక 5:11 అంటాడు, ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడును కదా. యేసుక్రీస్తు అంటే అందరికీ ఇష్టమే. అందరూ ఆయన్ని ఘనపరుస్తూనే ఉంటారు. కానీ యేసును గూర్చిన వార్త ప్రకటించేటప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతూ ఉంది. ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం కావడానికి
కొన్ని కారణాలు ఉన్నాయి. అవి మానసికమైన కారణాలు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో ఇలాగూ మాట్లాడుతున్నాడు. 10:5 అండి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను చెరబట్టి. ప్రియులారా, గమనిస్తున్నారా? పౌలు భక్తుని ప్రచారము, ప్రకటన, ఉపదేశం ఒక ప్రత్యేకమైన వ్యూహానికి కట్టుబడింది. Paul's preaching was strategic. He had a definite strategy of preaching. యుద్ధములో వ్యూహాలు ఎలాగుంటాయో బోధనలో కూడా వ్యూహం ఉండాలి. I know my own strategy. I am never confused. I know what I should do and I know how to do and I shall do it. Every preacher must have that clarity of thought. ఒక వ్యూహం ఉంది. ఆ వ్యూహం ఏమిటంటే, మేము వితర్కములను పడద్రోసి, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను చెరబట్టి. వితర్కములు, ఆలోచనలు ఎక్కడుంటాయి? మనసులలో ఉంటాయి. ఇప్పుడు పౌలు బోధనలో వితర్కాలను పట్టుకుంటున్నాడు. తర్కములు, వితర్కములు, ఆలోచనలు, వాదనలు ఇవన్నీ మనస్సులో కూర్చున్నాయి. వాటి మీద పౌలు యుద్ధం ప్రకటిస్తున్నాడు. ఆ వితర్కాలను చెరబట్టాలి, పడద్రోయాలి. ఎందుకు అంటే, ఆ వితర్కములన్నీ మనసులో కూర్చుండి మనుషులకు దేవుని గూర్చిన జ్ఞానము కలుగకుండా అడ్డగించుచున్నవి. బికాస్ ఆఫ్ దోస్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్, దే ఆర్ అనేబుల్ టు కమ్ టు ద ట్రూత్ ఆఫ్ గాడ్. దే ఆర్ అనేబుల్ టు కమ్ టు ద ట్రూ గాడ్. మనస్సులో కొన్ని తలంపులు ఉన్నాయండి. వాటిని పరిష్కారం చేయకుండా ఎన్ని హీలింగ్ మీటింగులు పెట్టినా శుద్ధ దండగా, స్వస్థపరిచే కూటాలు ఎన్ని జరిగినా మనుషులు వచ్చి ప్రార్థన చేయించుకుంటారు కానీ యేసే రక్షకుడని అంగీకరించరు. అది ముందు మనం గ్రహించాలి. భారతదేశమునకు ఈ స్వస్థత కూటాలు, ఇట్లాంటి జిమ్మిక్కులు ఇవన్నీ పడవండి, అసలు కుదరవు. భారతీయులు సత్యాన్వేషకులు. అద్భుతాలు జరిగినంత మాత్రాన నీవు ప్రకటించే యేసే నిజమైన దేవుడని ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. నేను ఎప్పుడు మళ్ళీ చెబుతున్నాను, నేను క్రైస్తవుల సంబంధిని కాను, ఎవరి సంబంధిని కాను. నేను సత్య సంబంధిని. నేనే సత్యమును అని క్రీస్తు అన్నాడు కనుక నేను క్రీస్తు సంబంధిని. క్రీస్తు పక్షముగా నేను మాట్లాడతానే తప్ప క్రైస్తవ మతం పక్షంగా నేను మాట్లాడను. మీలో ఎవరైనా క్రీస్తు సంబంధులైతే నా సంబంధులు, మీరు సత్య సంబంధులైతే నేను మీకు బంధువును. అంతేగాని ఒక మతాన్ని, ఒక వర్గాన్ని వెనకేసుకొచ్చే మాటలు నా దగ్గర ఉండవు, దొరకవు. నన్ను ప్రజలు పిలిచారు, లేకపోతే పిలవకపోతారు. ఎవరు పిలవకపోతే మోకాళ్ళలోని ప్రార్థన చేసుకుంటాం. కానీ ప్రజలను సంతోషపెట్టే ఉద్దేశం నాకు ఏ కోశానా లేదు. ఒక మాట చెబుతున్నాను, భారతదేశ ప్రజలు సత్యదేవుని గ్రహించాలంటే స్వస్థతల వలన కార్యము జరగదు. ఎందుకంటే భారతదేశంలో అద్భుతాలనేవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఒక ఇంటికి నేను వెళ్ళాను. నీ పేరేమిటి నాయనా అంటే నా పేరు వెంకట్రావు అన్నాడు.
భార్య పేరు ఏంటంటే వెంకటలక్ష్మి అన్నాడు. నా మేనకోడ్లనండి చేసుకున్నాను, వెంకటేశ్వరుడు మా ఇష్ట దైవం అని. మీ అబ్బాయి పేరు ఏమిటంటే వాని పేరు వలీ ఖాన్ అంటున్నాడు. ఇదేమిటయ్యా, వెంకట్రావు గారు వెంకటలక్ష్మి గారు అబ్బాయి పేరేంటి వలి? ఎందుకు అంటే మాకు చాలా కాలం పిల్లలు పుట్టలేదండి, పలానా దర్గా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే మాకు ఈ కొడుకు పుట్టాడు, అందుకని ఆ దర్గా ఆయన పేరు. అలాగూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక మాసపత్రిక పబ్లిష్ చేస్తున్నారు. నేను ఒక విశ్వ మానవుణ్ణి, ఐ హ్యావ్ నో పార్షాలిటీ టువర్డ్ ఎనీ రిలీజియన్. నేను క్రీస్తు పక్షంగా ఉన్నానే తప్ప మతం పక్షంగా లేను. ఒక ఆయన వచ్చి అంటున్నాడు, మేము మీ మతంలో దిగితే మీరు ఎంత ఇస్తారండి అని. దిగడమేంటి నాయన, దిగుడు బాధ? దిగేది లేదు, ఎక్కేది లేదు. అసలు నేనే మతంలో, నువ్వెక్కడ దిగుతావు? మతంలో లేని నాయన, నేను సత్యంలో ఉన్నాను. అలాగే సత్యంలో ఉన్నారా? మరి సరే, మీ సత్యంలోకి వస్తా, నాకు ఎంత ఇస్తారు అంటే ఏమి ఇవ్వండి ఆయన, రానిచ్చినందుకు నువ్వే నాకు ఫీజు ఇచ్చుకోవాలని చెప్పి. అదేమిటి అలా చెప్తున్నాను అన్నాడు. నేనన్నాను, చూడండి మీరు ఏం చేస్తుంటారు, చిన్న హోటల్ ఉందండి, హోటల్ నడిపించుకుంటాను అన్నాడు. ఓహో, చేతి నిండా దొరికేవు నాయన. ఏం చేస్తుంటారు? హోటల్ నడుపుతున్నాడంట. నేను మీ హోటల్కి వచ్చి అడుగుతాను అనుకో, నేను మీ హోటల్లో పూరీ తింటాను, మీరు నాకు ఎంత ఇస్తారు? మీ హోటల్లో ఇడ్లీ తింటే నాకు ఎంత ఇస్తారు? పూరీ తింటే ఎంత ఇస్తారు? పలావ్ తింటే ఎంత ఇస్తారు? అంటే నువ్వేమంటావు? మెంటల్ వచ్చిందా నాయన? పూరీ తింటే నేను డబ్బులు ఇచ్చుకోవాలా? నేను పిండి కొనుక్కొచ్చి, గ్రైండర్ కొనుక్కొచ్చి, చట్నీలు చేసి, కూరలు చేసి, వంట వాడిని పెట్టి అంత మెయింటెనెన్స్ చేసి, మీ ముందుకు ప్లేటో చక్కటి గమగమలాడే మంచి ఆహారం తీసుకొచ్చి నీకు పెడితేను నాకు డబ్బులు ఇచ్చేది పోయి నేను నీకు డబ్బులు ఇచ్చుకోవాలా అంటావా లేదా? అవునండి, అలాగే అంటానండి. మరి నీకోసం ఇంత కష్టపడి ఆ దేవుడేమో రక్షణ సిద్ధపరిచాడు, ఆ వార్త నీకు చెప్పడానికి నేను బోళ్ళు ఖర్చు శ్రమ నేను పెట్టుకున్నాను. ఇంత కష్టపడి ఈ నిత్య జీవపు మార్గాన్ని నీకు ఇచ్చినందుకు నువ్వు నాకు ఎంత ఇచ్చుకుంటావు చెప్పు? అసలు నువ్వు నాకు ఇచ్చుకోవాలి. అలాగైతే మరి ఎవరు దిగుతారండి మీ మతంలోకి అన్నాడు. దిగకయ్యా, వెళ్ళి ఏట్లో దూకని చెప్పి. నువ్వు ఇందులో దిగితే నాకేం అడుగుతుంది? నువ్వు దిగినా దిగకపోయినా నేను పోయేది అదే పరలోకానికి వెళ్తాను. నా పాపాలు యేసు ప్రభు క్షమించాడు. ఇప్పుడు నువ్వు ఇందులో దిగినా ఎందులో దిగినా నేను మాత్రం అందులోకి ఎక్కెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది నీ కర్మ, నేనేం చేస్తాను? నేను యేసుని నమ్మనంటే నమ్మ కదా, నాదేం పోతుందండి? పాపం పోనీ కదా, ఏదో నరకానికి వెళ్తున్నాడని మేము ఏదో మోక్ష మార్గం చెప్పాము. నేను మోక్షానికి రానంతే. నన్ను మోక్షానికి ఎందుకు రమ్మంటున్నావు? నన్ను మోక్షానికి రమ్మన్నందుకు నీకు ఎవరు జీతం ఇచ్చాడు? ఇంకా రానంటే మోక్షానికి, నరకానికి వెళ్తానంటే ప్లీజ్ గో టు హెల్ బ్రదర్. మీరు దయచేసి నరకమునకే వెళ్ళుడి, నాకు ఎటువంటి అభ్యంతరమును. ఏమండి, మనుషులు రకరకాలుగా సువార్తను గురించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏమండి, నేను ఒక మతమునకు చెందిన వాడను కానని చెబుతున్నా. మీ మతంలో దిగితే మాకెంత ఇస్తారు, మీ మతం ఎందుకు ప్రచారం చేసి, అసలు ఈ భాషను మానుకోవాలి. అదంత సంస్కారవంతుల భాష కాదు. డోంట్ యూజ్ దట్ లాంగ్వేజ్. అది అనాగరికులు మాట్లాడే మాటలు అవి. మీ మతంలో దిగితే మాకెంత ఇస్తారు? మతం ఎవడికి కావాలి? సత్యం కావాలి. మేము ప్రకటించేది సత్యం, వెదికేది సత్యం కోసం, స్థాపించేది మతాన్ని కాదు, సత్యాన్ని స్థాపిస్తున్నాం. సత్యాన్ని గురించి నీకు ఆసక్తి ఉందో రా మాట్లాడదాం. ఆసక్తి లేదా ఉన్న వాళ్ళు ఎవరో మాతో మాట్లాడతారు. డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్. తిరుమల తిరుపతి దేవస్థానం వారి పత్రిక గురించి చెబుతున్నాను. నేను ఒకసారి చదివాను. నేను కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నా క్యాన్సర్ రోగం నయమైంది అని ఒకరి సాక్ష్యం.
నేను పబ్లిక్గా మాట్లాడతాను, చెప్పే కదా, నాకేం దాపరికం లేదు. నా పరువే పోయేది ఉంటే కూడా నేను పబ్లిక్గానే మాట్లాడతాను. లేని వేషం పూసుకొని ఏదో నేను గంభీరంగా పోజులు పెట్టేవాడిని కాదు. నన్ను ప్రజలు మెచ్చుకొని తెగడని ఏమైనా కానీ. ఇంకొకరేమో నేను వెళ్ళి ప్రార్థన చేసుకుంటే కొండకెళ్ళి నా మొక్కుబడి చెల్లించుకున్నాను, నేను మొక్కుకున్నాను, ఫలానా అద్భుత కార్యం జరిగిందని కొన్ని వందలాది సాక్ష్యాలు ఉన్నాయి. కొందరైతే ఏం రాశారంటే మెడికల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి రెడీ ఫర్ వెరిఫికేషన్. అద్భుతాలు జరగడం అనేది సత్యదేవుని దైవత్వానికి నిరూపణ కాదు. ఇప్పుడు నేను ఈ మాట నందుకు చాలా మంది నా సాటి సహదాసులకి అభ్యంతరం కలగవచ్చు. నేను మీతో ఒక మాట అంటాను. ఐగుప్తు రాజు దర్బారులో మోషే కింద కర్ర పడేశాడు, ఏమైంది? పామైంది. ఐగుప్తు దేశంలో ఉన్న దర్బారులో ఉన్న కొంతమంది కూడా తమ కర్రలు కింద బారేశారు, అయ్యేమైంది? అద్భుతములు జరగగానే అది దైవశక్తి అని నిరూపణేమి. మోషే కర్ర పామైంది, వాళ్ళ కర్రలు కూడా. తర్వాత ఈ పాము ఆ పావుల్ని మింగింది, మళ్ళీ మోసే పట్టుకునేసరికి అది కర్రగా మారిపోయింది, వాళ్ళ చేతిలో కర్రలు. అది వేరే సంగతి. అది ఇనిషియల్గా ప్రారంభంలోనే అద్భుతాలు జరిగినాయా లేదా? నేను ఒక అద్భుతం చేస్తాను, స్వస్థత చేస్తాను కనుక ఏసే దేవుడని నమ్మమంటే ఎవడు నమ్మడు. ఉండొచ్చు సార్, మేము శబరిమలకి వెళ్ళినప్పుడు నాకు అద్భుతం అయింది, నేను ఫలానా కొండకి వెళ్ళినప్పుడు, తిరుపతికి వెళ్ళినప్పుడు అద్భుతం అయింది, ఫలానా ఆ దర్గా దగ్గరికి వెళ్తే నాకు రోగం నయమైంది అనేవాళ్ళు ఉన్నారు. నువ్వు సత్వకూటాలు పెట్టేసి యేసు ప్రభువు నమ్మమంటే ఎవరు నమ్ముతారు? ఎవ్వరు నమ్మరు. అందుకే స్వస్థత సభల పేరిట ఇన్ని కోట్ల రూపాయలు దండగ చేస్తున్నాం. ఇంకా భారతదేశం 100కి 2 కూడా విశ్వాసులు లేరు. మరి ఇన్ని సభలు ఏం చేస్తున్నాయి నాకు చెప్పండి. ఇండియా ఈజ్ వెయిటింగ్ నాట్ ఫర్ మిరకిల్స్, ఇండియా ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ట్రూత్ ప్రాపర్లీ ప్రెజెంటెడ్. సత్యము సరిగా ప్రకటించే వాడి కోసం ఇండియా చూస్తుందండి. నువ్వు చెప్పేదేదో సరిగ్గా చెప్పు, అద్భుతాలు అది ఇది కాదు. మా మనస్సులలో ఉన్న ఆటంకములను నువ్వు పరిష్కారం. యేసుని మేము ఎందుకు అంగీకరించామంటే యేసును గురించి మాకు కొన్ని అభ్యంతరములు ఉన్నాయి, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని సందేహాలు ఉన్నాయి. నా సందేహాలు పరిష్కారం చేసి నేను యేసే ప్రభువు అని, యేసే దేవుడని నమ్ముతా. నా బుర్రకాయలో ఉండే డౌట్ నాకు అలాగే ఉండిపోయింది. నువ్వేదో ఇంకేందో బోధ చేస్తున్నావు. దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు, దేవుడు స్వస్థపరుచును, దేవుడు బాగు చేయును అంటే చేయక చేస్తాడా? మరి దేవుడు అయినప్పుడు మంచోడు కాక ఇంకేమవుతాడు? దేవుడు మంచోడు అయి తీరాలండి. మంచివాడు కానివాడు దేవుడు ఎలాగవుతాడు? గాడ్ ఈజ్ గుడ్ అని చెప్పడానికి మనం లక్షలు పెట్టి సభలు పెట్టడం దేనికి? దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గాస్పుల్. సువార్త సేవ పేరిట సమయం అంతా వృధా అయిపోతుంది, సువార్త సేవ పేరిట డబ్బంతా వృధా అయిపోతుంది. నేను ఒక మాట అంటున్నాను, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే రక్షణ కలుగును అని ఖండితంగా ప్రకటించే హీలర్ ఎక్కడన్నా చూశారా మీరు? దేవుడు మంచివాడని చెప్పుకోవడమే కానీ అసలు సువార్త అంటే ఏమిటి? మరి సువార్త అంటే ఏమిటి? మరి ఎవని వలన నువ్వు రక్షణ, దట్ ఈస్ ద గాస్పుల్. ఆ సంగతి చెప్పండి. హీలింగ్ చేస్తున్నానంటే అందరూ వస్తారు, స్వస్థ జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు, తర్వాత వెళ్ళిపోతారు. కానీ యేసే నా రక్షకుడు, యేసే నా జీవితములకు రాజు, యేసే నాకు ప్రభు అని ఒక నూతన జీవితాన్ని ఎంతమంది ఆరంభిస్తున్నారు? స్వస్థతలకు నేను వ్యతిరేకిని కాను, స్వస్థతలు జరుగుతాయి. మా సంఘములు ఎన్నో జరుగుతున్నాయి. మొన్న ఇటీవల మీరు హైదరాబాద్కు రండి, మతులు పోయే టెస్టిమనీ చూపిస్తాను. మా సంఘంలో ఓ తమ్ముడు ఉన్నాడు,
నా దగ్గరకు వచ్చారు, అన్నా ప్రార్థన చేయండి, మాకు కొడుకు కావాలని ప్రార్థన. సరే ప్రార్థన చేశాం, ప్రవచించాను. 6 మాసములలోగా అమ్మాయికి దేవుడు గర్భధారణ అనుగ్రహిస్తాడు, గర్భం దాలుస్తుంది, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త కాపాడు. అలాగే 6వ నెల అమ్మాయికి నెల తప్పింది. అప్పటికే 5-6 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి. సరే తీరా సమయం దగ్గరకు వస్తున్న కొద్దీ వాళ్ళకి పాలకొల్లు కాదు, విశాఖపట్నం. ఆ అబ్బాయిని ఎప్పుడన్నా పట్టుకొచ్చి మీకు సాక్ష్యం ఇప్పించినా ఇప్పిస్తాను. బిహెచ్ఎల్లో పనిచేస్తాడు అబ్బాయి. తర్వాత స్కానింగ్ చేయించుకున్నారు. ఆడపిల్ల. వీళ్ళకి ఎవరు కావాలి? బాబు కావాలి, మగపిల్లోడు కావాలి. ఎందుకంటే మొదటి కానుకలో ఒకసారి గర్భం పోవడం, ఇలా రకరకాల బాధలు అయింది. ఇప్పుడు కొడుకు కావాలి. ఆడపిల్ల. 5వ నెల, 6వ నెల, 8వ నెల వేరే 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 ప్లేసెస్లో స్కానింగ్ చేయించారు. ఎక్కడ స్కానింగ్ చేసినా ఆడపిల్ల అని వస్తుంది. ఆ అబ్బాయికి ఎందుకో గొప్ప విశ్వాసం, దేవుడు అద్భుతకరుడు కదా, ఇదంతా ఎందుకు గొడవ, అన్నయ్య దగ్గర ప్రార్థన చేయించుకున్నామని 8వ నెలలో తల్లిగారింటికి వచ్చిందాను. అన్నయ్య మరి ఆడపిల్లలు అందరూ చెప్తున్నారు, 10 వైపులు స్కానింగ్ చేయించారు, ప్రార్థన చేయండి, అయినా నాకు మీ మీద నమ్మకం ఉంది, నా మీద కాదు దేవుడి మీద ఉండాలంటే. అదే అన్నయ్య దేవుడి మీద ఉంది నమ్మకం, ప్రార్థన చేశా. దేవా మరి ఇలా నమ్మకం ఇలాగుంది, ప్రార్థన చేయాలని నాకు ప్రేరేపణ కలిగింది. నేను ఒక పక్క నవ్వుకుంటున్నాను, లోపల ఆడపిల్ల ఉంది. ఇప్పుడు 8వ నెల. దేవా ఆడపిల్లని మగపిల్లోడిగా మార్చి పారేసి అని ప్రార్థన చేశాను. వెళ్ళి కన్నది సరిగ్గా మగపిల్లోడు పుట్టాడు. ఏంటి 10 వైపులు, 10 మంది డాక్టర్లు 10 మంది ల్యాబ్స్లో స్కానింగ్ చేసి ఏం చెప్పారు? ఒకరిదేమో పొరపాటు అనుకోండి, మరి 10 మంది పొరపాటేనా? ఇప్పుడు ఆ రిపోర్ట్స్ ఇంకా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇటువంటి వందలాది అద్భుతాలు జరిగినాయి మా సేవలో, లేదనుకోబాకండి. దేవుడు కరుణామయుడండి. నేనేదో గొప్పని కాదు, వాళ్ళ నమ్మకం దేవుని దయ. ప్రార్థన చేస్తే ఒక్కోసారి ఆయన వింటాడు, ఆయన దయని. అంతేగాని అది మన గొప్పతనం కాదు. ఒకసారి ఒక ఆంటీ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమన్నారు. లోపల అల్సర్స్ ఉన్నాయి నాయన, హార్ట్ పేషెంట్ని, హై బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆపరేషన్ చేయడం కుదరదు, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు, డాక్టర్లు ఏమో ఆపరేషన్ అంటున్నారు, 6 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాం, షుగర్ కంట్రోల్ కావట్లేదు, బీపీ కంట్రోల్ కావట్లేదు, ఈ స్థితిలో ఆపరేషన్ చేస్తే ప్రాణాపాయం, కుట్లు మానవ షుగర్ ఉంది కనుక ఏం చెయ్యాలి, లోపల అల్సర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద పుండ్లు లోపల. నూనె రాసి ప్రార్థన చేసిన తర్వాత నొప్పి తక్కువైంది, మంట తక్కువైపోయింది. వారం రోజులు అయ్యాక ఆపరేషన్ డేట్ వచ్చింది. అమ్మగారు వెళ్ళనంటుంది, దేవుడు ముట్టేశాడు, అయ్యగారు ప్రార్థన చేశాడు. సరే వెళ్ళి ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి స్కానింగ్ రిపోర్ట్, అది ఎక్స్రే తీయించారు. డాక్టర్లు అన్నారు కదా, ఇంతకుముందు మీరు తీసుకొచ్చిన మనిషి ఏమైనా మేము నమ్మలేకపోతున్నాం, లోపల ఒక్క అల్సర్ కూడా లేదు, కంప్లీట్ ఇట్స్ క్లీన్ ఇన్సైడ్, ఇట్స్ క్వైట్ నార్మల్ ఇన్సైడ్, కంప్లీట్లీ షీఈ్ నార్మల్, లోపల అల్సర్ అనే ప్రాబ్లమే. ఎలా జరిగింది? ఆమె ఈమె, లేకపోతే ఆమెను పోలిన మనిషిని తెచ్చారా అని అడిగారంట డాక్టర్. దేవుడు అద్భుతాలు చేయడా? కానీ ఒక్కోసారి అవతలోళ్ళు కర్రలు పడేసినా ఏమవుతాయి? పాములు. నేను చెప్పే విషయం ఏంటంటే, miracles are not only from God, there are many other forces which are able to perform miracles. కనుక మనము యేసు దైవత్వాన్ని చూపించడానికి అద్భుతాల మీద ఆధారపడకూడదు. నేను ఇన్ని సంగతులు చెప్పాను కనుక కొంపరీసి
ఈ కూటమి ముగించగానే మీరు పొలంలో వచ్చి ప్రార్థన చేయమని వస్తారేమో. స్వస్థపరిచే వరం ఓఫీర్ గారికి ఉందని మాకు ఇప్పటిదాకా తెలియదండి అని మళ్ళీ నా ముందు లైన్ కట్టబాకండి. నాకు 2 వరాలు ఉన్నాయి. స్వస్థపరిచే వరం ఒకటి ఉంది, ఇంకో వరం ఏంటో తెలుసా? అసలు వ్యాధి అనేది ఎప్పటికీ రాని ప్రపంచానికి వీళ్ళని పంపించే వరం కూడా ఉంది. కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే గడ్డు రోగాలు నయమైనవి. మరి కొంతమంది కోసం నేను ప్రార్థిస్తే కాస్త అప్పుడప్పుడు కోలుకుంటున్న వాడు వ్యాధి ముదిరి అటే వెళ్ళిపోయాడు. ఆ టైప్లో కూడా కొన్ని అద్భుతాలు జరిగాయి. కనుక మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుంటే అభ్యంతరం. కానీ మీరు అటైనా ఇటైనా సిద్ధపడి దేవుడు కనికరించి మీరు స్వస్థత పొందొచ్చు, లేకపోతే మహిమ ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు. అసలు ఇంతకు ఏది మంచిది అంటారు? స్వస్థత పొందడం మంచిదా, లేకపోతే ఏ రోగము రానటువంటి లోకంలోకి వెళ్ళిపోతే మంచిదా? అసలు స్వస్థపడే కంటే మేము వెళ్ళిపోవడమే మంచిది అనుకున్న వాళ్ళు చేయొచ్చండి. కాస్త ఆలోచించుకుని అయితే నిజంగా పోతారు. మళ్ళీ తర్వాత మీ బంధువర్గం అంతా నా మీద దండెత్తి వస్తారు. కనుక నాకు 2 కృపావరాలు దేవుడు ఇచ్చాడు. అది మీ మీద ఏ వరం ఫంక్షన్ అవుతుందో అది మీ అదృష్టం, దేవుని చిత్తం, నేనేం చెప్పలేను. చేయబెట్టమంటే పెడతాను, మీరు అటో ఇటో. కనుక ఈ రోజు ఎవరికి ప్రార్థన ఆఖరి రోజు చేస్తాను, ప్రార్థన చేయను, అలా ముట్టుకుంటాను అంతే. ఇప్పుడు చేసాను అనుకో, రేపటి సగం జనాభా తగ్గిపోవచ్చు. ఆఖరి రోజు చేసాను అనుకోండి, ఇక ఎల్లుండి కూటమి ఎలా ఉండదు. కనుక మీరు పోయినా మాకు అభ్యంతరం లేదు. అద్భుతాలు జరగవని నేను అనడం లేదండి. ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఎన్నని చెప్పిన 100ల కొద్ది అద్భుతాలు జరిగినాయి. డాక్టర్లు చెప్పి ఈమెకు పిల్లలు పుట్టడం అసంభవం అని తెగేసి చెప్పాక ప్రార్థన చేసి మీదటికి ఈ కాలమున నువ్వు కుమారుని ఎత్తుకుంటా కూడా ఖచ్చితంగా ఎత్తుకుంటా. సరిగ్గా వచ్చే సంవత్సరం ఆ నెల ఆ తారీఖున పిల్లల్ని వేసుకొని మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి. అయినా ఎన్నని చెప్పిన ఎన్నో అద్భుతాలు. ఒకసారి హైదరాబాద్లో మేమున్న కాలనీలో సహోదరుడు బోరింగ్ పంపు వేసుకుంటున్నాడు ఇంట్లో. అంతకుముందు సాయిల్ టెస్ట్ అంతా చేయించాడు. బోర్డులో నీళ్లు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఉంది, వేసుకోమని రిపోర్ట్ వచ్చింది. లోపలికి వేసి ఎంత లోపలికి వేసినా 25,000 ఖర్చు పెట్టాడు. ఆఖరికి బండరాయి తగిలింది. అప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ చేపిస్తే బై మిస్టేక్ సార్ పొరపాటు అయిపోయిందండి, వేరే వాళ్ళ మట్టి రిపోర్ట్ మీకు ఇచ్చాము, వీఆర్ ఎక్స్ట్రీమ్లీ సారీ అనేసారు. ఇప్పటికే 25,000. మన పాటలు పాడే దిల్మోరియా గారు బావగారు ఆయన. నేను ఏది చెప్పినా ఖచ్చితంగా అడ్రస్ ఉంటుంది సుమా. నేను ఏది చెప్పినా వెరిఫైయబుల్లే. మీరు దర్యాప్తు చేస్తే ఖచ్చితంగా అదే సాక్ష్యం మీకు కనపడాలి, లేకపోతే నేను చెప్పనండి. నేను అప్పుడు విజయవాడకి వెళ్ళాలి మీటింగ్. బస్ ఎక్కుతున్నాను, డీలక్స్ బస్ ఎక్కబోతుంటే పరిగెత్తుకొచ్చాడు ఆయన. పాస్టర్ గారు ఘోరం జరిగిపోయిందండి, ఎవరి రిపోర్టు నాకు ఇచ్చారండి, ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉందంటే 25,000 ఖర్చు బండరాయి తగిలింది. ఇప్పుడు ఏం చేయాలండి బాబు, ప్రార్థన చేయండి అంటారు. బండరాయి పడ్డాక నేనేం చేస్తాను? ప్రార్థన చేయండి సార్. నాకు ఎందుకు మీ మీద నమ్మకం ఉందంటే, ఆ తప్పు నా మీద ఉండకూడదు, దేవుడి మీద ఉందా? అదే సార్ మీ మీద అంటే మీలో ఉన్న దేవుడి మీద మీరు ప్రార్థన చేయండి అని. సరే నేను వెళ్ళి ఆ సైట్ మీద నిలబడి అలా ముట్టి ప్రార్థన చేసి, ఇంకో పైపు దించండి మీకు నీళ్ళు వస్తాయని వెళ్ళి బస్సుకి వెళ్ళిపోయా. నేను మళ్ళీ దిగేసరికి నేను అట్లా బస్సు ఇంకా హైదరాబాద్ పొలి మీద దాటలా వేశారు. జివ్వమని జల చిందింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇప్పటికీ ఉంది ఆ బోర్వెల్ అలాగే. నేను ఇటువంటి చెప్తూ పోతే రాత్రి తెల్లారినాక జరుగుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ జరిగిన దీనిని బట్టి యేసు దేవుడు అని మనం వాదించకూడదు. ఆ లెక్కన ఇండియాలో ఎవ్వరు నమ్మరంతే.
భారతదేశం రక్షణ పొందాలంటే, భారతదేశం ఆశీర్వదింపబడాలంటే, భారతదేశం సత్యదేవుని గూర్చిన జ్ఞానముతో నింపబడాలంటే, నీవు 100 కోట్ల అద్భుతాలు చేసినా పని జరగదు. సత్యము ఏమిటో భారతీయుల మనసులలో ఉన్న ప్రశ్నలకు సమాధానం చెబుతూ సువార్త దూసుకెళ్ళాలి. లెట్ us learn the proper method of evangelism. ప్రార్థన చేస్తే నేనేమిటండి, మీరెవరన్నా చేసినా జరుగుతాయి అద్భుతాలు, నేను చేస్తేనే కాదు. గనక పౌలు అన్నాడు, పేతురేమో సున్నతి పొందిన వారికి అపోస్తలుడు, నేనేమో అన్యజనులకు అపోస్తలుణ్ణి, నేనేమో 100 కోట్ల మంది భారతీయులకు అపోస్తలునండి. I know how to preach the gospel to an Indian. I am specially designed by God to be an apostle for India. దేవుడు నాకు చెప్పాడు, భారతదేశం కంటే అందమైన దేశం లేదురా నాయన, భారతీయుల కంటే మంచి ప్రజలు ఎక్కడా లేరు, భారతీయుల కంటే సత్యాన్వేషకులు ఎక్కడా లేరు. చెప్పడం కుదరక మీరు అనవసరంగా వాళ్ళని పాడు చేస్తున్నారు. మీరే నువ్వు సరిగ్గా చెప్పరా బాబు అని నన్ను పంపించాడు ఆయన. అందుకే చెబుతున్నాను, సంఘం లోపల వారికి వెలుపల వారికి అందరికీ చేతులు జోడించి చెబుతున్నాను, యేసును గూర్చిన జ్ఞానము ప్రజలకు అబ్బకుండా ఆటంకపరిచే ఆటంకములు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? మనుషుల మనసులలో. యేసే దేవుడని ఎందుకు నమ్మరు? నమ్మకపోవడానికి కొన్ని మానసికమైన అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని తొలగిస్తే దేశం అంతా రక్షింపబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకు కావలసిన లిటరేచర్, అందుకు కావలసిన మెసేజెస్, ఆడియో అండ్ వీడియో మెసేజెస్ పబ్లిష్ చేసి భారతదేశమును సరైనటువంటి సువార్త ప్రకటనతో నింపడం మా ఓఫీర్ పబ్లికేషన్స్ యొక్క దర్శనంలో ముఖ్యమైనటువంటి భాగం. కమ్ జాయిన్ హ్యాండ్స్ విత్ us. కలిసి పనిచేద్దాం రండి. ఆస్తులు సమకూర్చుకోవడం కాదు, దేవుని కొరకు మనము ఎంతవరకు త్యాగం చేయగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, మీలో ఎవరైనా భారతదేశం రక్షింపబడాలనే భారం ఉన్న వాళ్ళు ఉంటే నాతో చేయగలమని చెబుతున్నాను. మనం ఇద్దరం కలిసి దేశాన్ని సత్యంలోకి నడిపిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఈ రాత్రి వేళ సువార్త పట్ల ఉన్న ఒక అభ్యంతరాన్ని నేను కూలంకషంగా చర్చించి పరిష్కారం చేయాలని ప్రభు చేత ప్రేరేపించబడ్డాను. మనసులో చాలా ఆటంకాలు ఉన్నాయి. ఒక ఆటంకం ఏమిటంటే, క్రైస్తవ మతము విదేశీ మతము కదా. క్రైస్తవ మతం విదేశీ మతం. మన దేశంలో కోటాన సంవత్సరాల చరిత్ర, కృత, త్రేత, ద్వాపర, కలియుగములని 4 యుగాలు. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇట్లాంటి మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం. 100 కోటి మన్వంతరాల చరిత్ర ఉంది మన భూమి మన దేశంలో. ఈ క్రైస్తవ మతమేమో నిన్న మొన్న 2000 ఏళ్ల కిందట వచ్చింది. అసలు ఈ విదేశీ మతం మనకెందుకండి? మన ధర్మం, మన మతం ధర్మగంగ, పరమతం ఎండమావి అని ధర్మ ప్రచారం జరుగుతోంది. మన సొంత మతం మనకు ఉండగా, మన ఉన్నతమైన సాంప్రదాయం ఉండగా, ఈ అమెరికా మతం మనకెందుకండి? ఇది మనకు వద్దు, మనకు అక్కర్లేదు, ఇది వాళ్ళకే కానీ మనకు అవసరం లేదు అనే వాదన ఉంది. ఈ రాత్రి వేళ ఒక మాట చెబుతున్నాను. ఈ చదివినటువంటి మూలవాక్య భాగములో దానికి జవాబు ఉన్నది. తెలియక మీరు దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను ప్రచురపరచుచున్నాను. అందరూ నాతో పాటు పలకండి కొంచెం దయచేసి. తెలియక మీరు దేనియందు
భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ప్రియులారా, ఈ మాటలు పలికినటువంటి క్రీస్తు దాసుడు, అపోస్తలుడు, క్రీస్తు సువార్తికుడు, అపోస్తలుడైనటువంటి పౌలు భక్తుడు ఏథెన్సు అనే మహానగరంలో ఆయన సంచారం చేస్తూ ఉండగా ఆ దేశ ప్రజలు నమ్ముకునే వాళ్ళ దేవతల యొక్క విగ్రహాలయములు చాలా ఉన్నాయట. ఈ పౌలు భక్తుడు ఆ మార్గంలో అటు ఇటు సంచారం చేస్తూ ఏ వీధిలో ఏ మలుపు తిరిగినా అక్కడ ఏదో ఒక ఆలయం ఉంది. ఏ మలుపు తిరిగినా, ఏ సందులోకి వెళ్ళినా, ఏ రాచ వీధికి వెళ్ళినా ఆ పట్టణము నిండా ఆలయములు, మందిరాలు, దైవారాధన స్థలాలు. వారిని చూసినప్పుడు పౌలు విశ్వాసం ఏమిటంటే యేసు ఒక్కడే నిజమైన దేవుడని ఈయన విశ్వాసం. వాళ్ళందరూ ఏమి నమ్ముతున్నారు? ఓ లెక్కకు మించిన దేవతలను వాళ్ళు పెట్టుకున్నారు. పౌలు భక్తుని కట పట్టలేనంత ఆత్మ పరితాపము కలిగిందట. ఆ పట్టణము విగ్రహములతో నిండినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. అంత బాధ కలిగి ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు తెలుసా? ఓ ఏథెన్సు వారలారా, నేను మీ పట్టణములో సంచరించుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఆ బలిపీఠం మీద ఒక మాట రాసి ఉంది, తెలియబడని దేవునికి, టు ద అన్నోన్ గాడ్. ఇదిగో మీరు తెలియక దేనిని ఆరాధించుచున్నారు, దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. నేను మీకు చెప్పేది కొత్త మతం కాదు. మీరు ఇదివరకే దేన్ని ఆరాధిస్తున్నారో దానినే నేను మీకు ఇప్పుడు ప్రచురపరచుచున్నాను. మీరు తెలియక దేనిని కొన్ని వందల సంవత్సరాల నుండి ఆరాధిస్తున్నారు, దానినే ఇప్పుడు నేను మీకు ప్రకటించుచున్నాను. అదే మాటను మీరు తిరిగే చెప్పుకుంటే, ఇప్పుడు నేను మీకు దేన్నైతే ప్రచురపరచుచున్నాను దానిని మీరు ఇంతకు ముందే తెలియకుండా ఆరాధించుతున్నారు. ఇప్పుడు ఏదైతే చెబుతున్నానో దాన్ని మీకు ఇంతకు ముందే మీకు తెలియకుండా ఆరాధించుతున్నారు. ఇదివరకు మీకు ఏదైతే ఆరాధనీయంగా ఉందో దాన్నే నేను మీకు ప్రకటిస్తున్నాను, కొత్తదేవి. ఈ మాట నిండు హృదయంతో భారత జాతితో చెప్పగలను. భారతదేశమా, క్రీస్తు సువార్త అనేది అమెరికా మతం కాదు. క్రీస్తు సువార్త, క్రీస్తు మార్గం అనేది మ్లేచ్చుల మతం కాదు. మ్లేచ్చులు అంటే వెస్టర్న్స్ అన్నమాట. వెస్టర్న్ పాశ్చాత్య దేశమును, ఆ దేశ ప్రజలను సంస్కృత భాషలో మ్లేచ్చులు అంటారు. పశ్చిమ దేశాల ప్రజలను మ్లేచ్చులు అంటారు సంస్కృత భాషలో. వేదకాలంలో పెట్టారు ఆ మాట. ఇది మ్లేచ్చుల మతం కాదు, ఏదో వేరే పరజాతి వారి మతం కాదు. ఇది క్రీస్తు మార్గము ఏమిటనగా, ఇదివరకే మీరు తెలియక దేనిని యావత్తు భారత జాతి ఆరాధించుచున్నదో దానినే ఇప్పుడు మేము ప్రకటిస్తున్నాం. ఈ మాట నిండు హృదయంతో, నిండు నమ్మకంతో, కంప్లీట్ కాన్ఫిడెన్స్తో నేను చెప్పగలను. ఈనాడు క్రీస్తు మార్గం ఏదైతే మనం ప్రకటిస్తున్నామో అది ఇంతకు ముందే భారతీయులకు తెలుసు. ఐ కెన్ సే విత్ అబ్సల్యూట్ కాన్ఫిడెన్స్. దిస్ ఇస్ నాట్ న్యూ టు ఇండియా, ఓన్లీ దే హ్యావ్ ఫర్గాటెన్. పాత సనాతన ధర్మాన్ని వాళ్ళు మర్చిపోయారు. మీరు మరచిపోయిన దానిని నేను మీకు ప్రకటించుతున్నాను.
ఎందుకన్నాడు పౌలు ఈ మాట? మీరు తెలియక దేవుని ఆరాధించుతున్నారో దాన్ని ప్రకటిస్తున్నానంటే ఎలాగా? ఈయన ప్రకటించే దేవుడి పేరేమో యేసుక్రీస్తు, వాళ్ళు ఆరాధించే దేవతల పేర్లు వేరు వేరు. మీరు ఆరాధించే దాన్ని నేను చెబుతున్నానేంటి? ఎలాగనగలడం మాట? అది ఎలా సమంజసం అవుతుంది? భారతీయులు దేన్ని ఆరాధిస్తున్నారో మేము అదే చెబుతున్నామంటే మనమేమో చెప్పేది యేసుక్రీస్తు, వాళ్ళకేమో 33 కోట్ల దేవతలు ఉన్నారు. అది ఇది ఒకటెలాగవుతుంది? కాగలదా? ఎలా ఒకటవుతుంది? అది వేరు, ఇది వేరండి. ఆ దేవతలు వేరు, ఈ దేవతలు వేరు. ఆ ధర్మం వేరు, ఈ ధర్మం వేరు. ఆ సాంప్రదాయం వేరు, ఈ సాంప్రదాయం వేరు. తెలియక భారతీయులు ఏది నమ్ముతున్నారో అదే మేము ప్రకటించుతున్నాము. మేము ఇప్పుడు ఏది ప్రకటిస్తున్నామో దాన్ని ముందే భారతీయులు ఎరుగుదురు అంటే ఇదంతా లాలూచి మాటలా ఏంటి? మనుషుల్ని సంతోషపెట్టడానికి ఏదో మీరు మాటల గారడి చేస్తున్నారా? ఎందుకు అలాగన్నాడు? ప్రియులారా, ఈ ఒక్క అంశమును మీరు గమనిస్తే సత్యాన్వేషణలో మీరు చాలా ముందుకు దూసుకెళ్ళగలుగుతారు. విశ్వాసాలు వేరైనా మీరు నమ్ముచున్న దానిని నేను ప్రకటించుచున్నానని ఎందుకు అన్నాడంటే దానికి ఒక కారణం ఉన్నది. అక్కడ ఒక బలిపీఠము పౌలుకు కనబడెను. దట్ ఇస్ ద కీ. నేను సంచరించుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. ఏమి కనబడెను? బలిపీఠం ఎప్పుడైతే కనబడిందో అప్పుడు అర్థమైంది పౌలుకు, ఓహో వీళ్ళు కూడా నేను నమ్మే దేవుణ్ణే తెలియకుండా ఇంకో రూపంలో నమ్ముతున్నారు. బలిపీఠం ఉన్నది అంటే ఎందుకొరకు ఉంది? బలి అర్పించడానికి ఉంది. బలి అర్పించుటనే మాటకు అర్థమేమిటి? దేవుని ఉగ్రతను చల్లార్చుటకు, దేవుని కోపమును శాంతింపజేయుటకు అమాయక జంతు రక్తమును కార్చడమే బలి. బలి అనే మాటకు నిర్వచనం అది. ఒక దేవుని యొక్క కోపమును శాంతింపజేయడానికి ఒక అమాయక ప్రాణి రక్తమును చిందించుట, అదే బలి. ఇప్పుడు ఏతెన్సు వారిలో ఏముందండి? వాళ్ళ దగ్గర ఒక బలిపీఠము ఉంది. ఆ బలిపీఠం ఉన్నది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు బలులు అర్పించుచున్నారు, అనగా అప్పుడప్పుడు జంతు రక్తమును కార్చుచున్నారు. ఎందుకు జంతు రక్తమును కార్చుచున్నారు? ఎందుకు కార్చుచున్నారంటే వాళ్ళ మనస్సులో ఒక అంతరంగపు జ్ఞానం ఉన్నది. ఒక ఏతెన్సు వారే కాదు, ప్రతి ప్రాచీన కాలపు జాతి, ప్రాచీన కాలం ముందు నాగరికత సంస్కృతి వర్ధిల్లినటువంటి ప్రతి దేశములో ప్రతి జాతి కూడా బలిపీఠములు కట్టారు. ప్రాచీన కాలములో భారతదేశంలో ఆర్యులు కూడా బలిపీఠములు కట్టారు. కొంత భారతదేశ చరిత్ర కూడా చెప్పుకుందాం. మనం భారతీయులం కదా, మన దేశ కథా క్రమాంశం మనకు తెలియాలి. భారతదేశములో క్రీస్తుకు పూర్వం 3000 ఏళ్ల నాడు సింధులోయ నాగరికత ఉత్తర భారతదేశంలో వర్ధిల్లింది. తరువాత మధ్య భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు ద్రావిడులు అనే జాతి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సింధులోయ నాగరికత ప్రజలు శాంతి కాముకులు, ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుంటూ బ్రతికారు. క్రీస్తుకు పూర్వము 3000 ఏళ్ల నాడు చెప్తున్నా నేను. అలా ఒక 1000 సంవత్సరాలు భారతదేశంలో ఈ దిగువన ద్రావిడులు, అక్కడ ఎగువన సింధులోయ ప్రజలు ఎవరి మానాన్ని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఇంతలో మధ్యధరా సముద్ర తీర ప్రాంతపు పొలిమేరల్లో ఉన్న దేశాలలో ప్రస్తుతం ఇరాన్
అని మనం చెప్పుకునే ఆ దేశం ఉంది, పారసీక జాతి. ఆ పారసీక జాతి వాళ్ళ మధ్యలో మత కలహాలు వచ్చాయి. ఏమొచ్చాయండి? మత కలహములు వచ్చాయి. ఆ మత కలహాలు వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళు బాగా దెబ్బలాడుకుని ఒక వర్గం అక్కడి నుంచి వలస వచ్చేసి ఉత్తర భారతదేశంలోనికి వాళ్ళు వలస వచ్చి స్థిరపడ్డారు. అప్పట్లో ఆర్యుల దగ్గర విల్లు బాణములు ఉండేవి, విల్లంబులు. అంతకుముందు భారతదేశం లోపల ఆ విల్లంబులు లేవు, ఆర్యులు తీసుకొచ్చింది అది. సింధులోయ ప్రజలైతే యుద్ధమే చేయరు అసలు. శాంతంగా ఎవరు మానని వాళ్ళు, ఆవుల మందలు మేపుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉండి తినేవాళ్ళు, అంతే. సింధులోయ నాగరికత మంచి నగరాలు కట్టుకున్నారు, విశాలమైన రోడ్లు, మంచి డ్రైనేజీ సిస్టమ్, ఇవన్నీ ఉన్నాయి అప్పట్లో. ఈనాడు మనకు కాస్తంత వర్షం కురవగానే గ్రౌండ్లన్నీ చెరువులు అయిపోతున్నాయి, రోడ్లన్నీ చెరువులే. మెట్రో లైనర్ల బదులు హైడ్రో లైనర్లు వేస్తామని ఒకంత కార్టూనిస్ట్ అందరూ జోకులు జోకుతున్నారు. అసలు పడవల ఆకారంలో బస్సులు చేస్తున్నారంట వర్షాకాలం. కింద పడవ ఆకారం, లోపల బస్సు. వర్షం 4 చుక్కలు పడిందంటే ఊరంతా చెరువు అయిపోతుంది. సింధులోయ నాగరికత ఆనాడు ఎలాగుందో తెలుసా? ఈనాడు ఉన్న ఆ నేషనల్ హైవే కంటే విశాలంగా రోడ్లు కట్టారు వాళ్ళు. ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం 3000, అంటే ఇప్పటికి 5000 ఏళ్ళు. ఆనాడు ఎంత విశాలమైన రోడ్లు అంటే నేషనల్ హైవే కంటే 1.5 రెట్లు ఎక్కువ. రోడ్డు మధ్యలో అలా కొంచెం అప్పు ఉంటుంది, అంచుల వైపు అలాగా పల్లం ఉంటుంది. ఒక చుక్క వర్షం పడిందంటే అలాగూ జరున జారిపోవాల్సిందే. ఈ రోడ్డు ఎంత పొడుగున ఉందో అంత పొడుగున రోడ్డు ప్రక్కన కాలవ. ఈ వర్షం నీరు అలా జారాలి, కాలువలో గుండా ప్రవహించి సముద్రంలో పోయి పడాలి. కుంభవర్షం పడ్డ ఊర్లో ఎక్కడ చెంబుడు నీళ్ళు నిలబడడానికి వీలు లేదు. ఎంత కుంభవర్షం అయినా అలా నీట్గా, దే హ్యాడ్ బెటర్ డ్రైనేజ్ సిస్టమ్ దాన్ వీ హ్యావ్ టుడే. అలాంటి ఉన్నతమైన సంస్కృతి ఏది? సింధులోయ ప్రజలు. దాని యుద్ధాలే రావు, యుద్ధం చేయరాడు. ఆ టైంలో ఎవరు వచ్చారు ఇండియాకు? ఆర్యులు. నోవహు కుమారులు 3 కదా, షేము, హాము, యాపెతు. ఆ చిన్నవాడు యాపెతు పిల్లలు అన్నమాట ఆర్యులు. జర్మనీ దేశస్థులు, ఇరాన్ దేశస్థులు, వీళ్ళందరూ ఆర్యులు. అక్కడ నుండి వాళ్ళు మత కలహాల వలన దేశాలు వెతుక్కుంటూ వలస వచ్చి ఇండియాలోకి వచ్చేసరికి ప్రశాంతంగా జీవనం చేస్తున్న వీళ్ళు ఉన్నారు. విల్లంబులతో వాళ్ళని పడగొట్టి యుద్ధాలు చేసి చంపి నానా భీభత్సం చేసి ఉత్తర భారతదేశం అంతా ఆర్యులు ఆక్రమించుకొని ఆర్యుల రాజ్యములను స్థాపించారు. సింధులోయ ప్రజల్ని తమలో కలిపేసుకున్నారు. ఇంటర్ రేషల్ మ్యారేజెస్ జరిగినాయి. ఆ జాతి ఈ జాతి ఏకమైపోయి ఉత్తర భారతదేశం ఆర్యావర్తమైపోయింది. అయిపోయిన తర్వాత బాగా వినండి, క్రీస్తుకు పూర్వం 2000 ఏళ్ల క్రిందట, అంటే ఇప్పటి నుండి వెనక్కి వెళ్తే సరిగ్గా 4000 ఏళ్ల వెనక వాళ్ళు భారతదేశంలోకి వచ్చాక సామ్రాజ్యాలు స్థాపించి వాళ్ళు దేవుని గూర్చి అన్వేషించడం మొదలు పెట్టారు. ఎందుకు అసలు వచ్చారో? ఎందుకు వచ్చారు వాళ్ళు? మత విశ్వాసాలను బట్టి కలహాలు ఏర్పడి వచ్చారు. ఆ పారసీక దేశం మతం ప్రకారం అసురుడు అంటే మంచివాడు, వీళ్ళేమో అసురుడు అంటే చెడ్డవాడని వీళ్ళు. అహుర్ మాస్దా అని ఒక దేవుడు, లేకపోతే దాన్ని డిస్టార్టెడ్ ఫామ్లో వెస్టర్నర్ చేయమన్నారు, ఆర్ మాస్డ్ అన్నారు, ఓర్ మాస్డ్ అన్నారు. అహుర్ మాస్దా అసలు వాని పేరు. అహుర్ మాస్దా అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు దుర్మార్గుడు అంటారు వీళ్ళు, అసలు వాడే మంచోడు అంటారు వాళ్ళు.
అది దెబ్బలాట. ఆ అహుర్ అనేది ఇండియాకు వచ్చి సంస్కృతంలో అసుర అయింది. సకారం హకారం అవుతుంది. పారసీక దేశ భాషకును పార్సీ భాషకు సంస్కృతానికి డిఫరెన్స్ ఏంటంటే సకారము హకారం అవుతుంది. ఇప్పుడు మనము సేఫ్టీ వీక్ ఏమంటారు దీన్ని, భద్రతా వారము, దాన్ని ఏమంటారు భద్రతా సప్తాహము. ఏమండి వారమును ఏమంటారు సప్తాహము. ఏమంటారు చెప్పండి, వారాన్ని ఏమంటారు సప్తాహము. సంస్కృత భాషలో వారమును సప్తాహము. పారసీక భాషలో కానీ అరబిక్ భాషలో కానీ ఉర్దూ భాషలో కానీ సప్తాహమును హఫ్తా అంట. హఫ్తా అంటే వారం, ఆయనేమో హఫ్తా అంటే వీళ్ళేమో సప్తాహం. అక్కడ హా ఇక్కడ ఏమైంది సకారం. అలాగే ఇక్కడ సింధు ఉంది కదా, వాళ్ళు వచ్చిన కొత్తలో ఈ సింధును పట్టుకొని హిందూ అన్నారు. అంతకుముందు మన దేశం పేరు ఏమిటి, సింధు దేశం, సింధు జాతి, హిందూ జాతి. ఆ సింధు పోయి హిందూ అయింది, వాడు సకారం హకారం అయింది కదా. సప్తాహం హప్తాహం అయినట్టు సింధులోయ ప్రజలను హిందూ అన్నాడు. అది అసలు మనం హిందూ దేశం కాదు, మనది సింధు దేశం. నోరు తిరక్క వాడేదో అంటే మనం అదే పట్టుకున్నాం. సరే ఏదేమైనా వాళ్ళు వచ్చారు, మత కలహాలతో వచ్చారు కదా. అసురుడు అంటే మనోడేమో, అసురుడు అంటే మనకేమో నరకాసురుడు, రావణాసురుడు. అసురుడు అంటే ఎవరు మనకు దుష్టుడు కదా. అసురుడు అంటే దుష్టుడు, వాళ్ళకేమో అసురుడు అంటే మంచోడు. దాని మీద దెబ్బలాట వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు 2000 ఏళ్ల కిందట, బీసీ 2000 ఏళ్ల కిందట వాళ్ళు సామ్రాజ్యాలు స్థాపించాక మళ్ళీ బాష్కింపంత వేసుకుని పద్మాసనాలు వేసుకుని అడవుల్లో చెట్ల కింద ఋషులు మునీంద్రులు తపస్సు చేయడం ప్రారంభించారు. ఏమని, ఓ సర్వాంతర్యామి దేవాన్ని ఎవరవో ఎలాగుంటావో మాకు నిన్ను నువ్వు తెలియపరుచుకో అని మెంటల్గా టెలిపతి కమ్యూనికేషన్ మొదలు పెట్టారు. ఓ దేవా నీవు ఎలాంటి వాడవు, నీ గుణలక్షణములేమిటి, నిన్నెందుకు మేము చూడలేకపోతున్నాం, నిన్ను ఎలా కలుసుకోవాలి, నీకు మాకు మధ్య ఉండే అడ్డుగోడ ఏమిటి, నీవు ఉన్నావని మాకు తెలుసు, మాకెందుకు కనపడవు, నిన్ను ఎలా చేరుకోవాలి, ఓ దేవా నిన్ను కూర్చిన సత్యమేంటో మాకు తెలియజెప్పవలసింది అని వీళ్ళు రాత్రి మగళ్ళు ఏకాగ్రత కలిగి వారు ప్రార్థన చేస్తూ 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 వెళ్ళిపోయారు. సుదీర్ఘకాలం అలాగూ తపస్సు ఆచరించిన పిదప ఆ నక్షత్ర మండలాల్లో నుంచి ఎక్కడి నుంచో దివ్య జ్ఞానజ్యోతి వచ్చి జిగేల్మని వెలిగింది వీళ్ళ మనసులో. వీళ్ళకి ఏమర్థమైందంటే మేము పాపములో ఉన్నాము గనక దేవుణ్ణి మేము కలుసుకోవడం కుదరదు. ఆ దేవుడు పరిశుద్ధుడు గనుక, మేమందరం పాపులం గనుక వాళ్ళను మేము కలుసుకోవడం కుదరడం లేదు. ఆ దేవుడేమో పరిశుద్ధుడు కనుక మేము పాపులం కనుక ఈ పాపులను ఆ దేవుణ్ణి ఎట్లా కలుపుతాం, వెలుగు చీకటి కలిసి ఉండవు. ఆ పరిశుద్ధుడు ఈ పాపాత్ములు కలిసి ఉండలేరు. అప్పుడే యాజ్ఞవల్క్య మహర్షి ప్రార్థన చేశాడు, అసతోమా సద్గమయ. అసత్ అంటే చెడు, సత్ అంటే మంచి. సత్ అంటే మంచి, అసత్ అంటే సత్ కానిది, అంటే మంచి కానిది, చెడు. అసతోమా సద్గమయ, నేను చెడులో ఉన్నాను ఓ దేవుడా, నన్ను మంచిలోనికి నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ, నేను చీకట్లో ఉన్నాను, నన్ను వెలుగులోకి. మృత్యోర్మ అమృతంగమయ, అంటే నేను మరణములో ఉన్నాను, నన్ను జీవములోనికి
యేసునాథుని ఎత్తుకుపోయి ఆ గోచిగుడ్డ గతి లేనోడు రాచతీగంలోకి వచ్చాడు. వేద వాంగ్మయములో ఉన్న యజ్ఞ పురుషుణ్ణి మరిచిపోయి మనమే గోచి యుగంలోకి పోతున్నాం. యేసు మన దేవుడు. ధన్యుడెవడి జగమునందున, ఎవని భాగ్యము గొప్పది, ఎవని యాగము క్షమింపబడెను, అతని భాగ్యము గొప్పది, అతని భాగ్యము గొప్పది. ఆది దేవుని ఏకయవతారం బగు శ్రీ యేసునాథుని, ఆది దేవుని ఏకయవతారం బగు శ్రీ యేసునాథుని, రుధిరధారల కడుగబడిన అతని భాగ్యము గొప్పది, రుధిరధారల కడుగబడిన అతని భాగ్యము గొప్పది. ధన్యుడెవడి జగమునందున, ఎవని భాగ్యము గొప్పది. ఆదిదేవుని ఏకయవతారం బగు శ్రీ యేసునాథుని, రుధిరధారల కడుగబడిన వాని భాగ్యము గొప్పది. యేసునాథుడు ఎవరన్నాను? ఆదిదేవుని యొక్క ఏకైక అవతారం. దేవుడు ఒక్కడే, దేవుని అవతారం ఒక్కటే. ఆయనే వేదాంగముల ప్రవచనములు నెరవేర్చిన యేసు ఒకడే సత్యదేవుని సత్య అవతారం. చిందించి మళ్ళీ లేవాలి అని షరతు పెట్టిన వేదాలు. ఈ రెండు పనులు చేయని వాడిని అవతారం అని ఎట్లా నమ్మమంటావు నన్ను? వేదములకు నేను అపచారం చేసినట్టు కాదు, నేను చచ్చిన ఆ పని చేయను. భారతీయుడండి. నువ్వు అవునో కాదు, నేను అసలు సిద్ధులని దేశభక్తుడిని. దేశభక్తుడు ఎవరైనా కాకపోయినా రంజిత్ ఓఫీర్ మాత్రం ఖచ్చితంగా దేశభక్తుడండి. వేదాంగములలోని సారమును ఖచ్చితంగా నమ్మి ఆచరించి పాటించి ప్రకటించేవాడిని నేను సనాతన ధర్మ ప్రచారకుణ్ణి. ధర్మో రక్షతి రక్షిత అన్నారు పెద్దలు, ఆర్యోక్తి. ధర్మో రక్షతి రక్షిత. రక్షతి అంటే రక్షించును, రక్షిత అది రక్షింపబడినప్పుడు నిన్ను రక్షిస్తుంది. ధర్మమును నీవు రక్షించు, ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది. నేను దానికి ముందు ఒక చిన్న ప్రీఫిక్స్ పెట్టాను, సనాతన అనే మాట పెట్టాను. ధర్మో రక్షతి రక్షిత అంటే ముందు పెట్టాను. సనాతన ధర్మో రక్షతి రక్షిత. సనాతన ధర్మము నీవు కాపాడు, ఆ ధర్మము నిన్ను నరకము నుండి రక్షిస్తుంది. మనం కావలసింది ఒరిజినల్గా ఆర్యుల మతం కావాలి, మధ్యలో పుట్టుకొచ్చిన మతాలు కాదు. నేను మీకు ఆఖరికి ఒక విచిత్రం చెప్పి ముగిస్తాను. నేను పాస్టర్ గారి ఇంట్లో ఉన్నాను, మన ప్రసాదరావు గారు, శామ్యుల్ బర్క్మన్ గారు వారి ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇంట్లో పొద్దున్న మొహం కడుక్కోవడానికి వెళ్తే, బ్రష్ చేసుకోవడానికి వెళ్తే బాత్రూంలో స్నానాల గదిలో ఆ పక్కన అరలు ఉన్నాయి. ఇట్లా ఒక దగ్గర సబ్బు, ఒక దగ్గర దేవుడు నాతో మాట్లాడి ఆ పేపర్ చూపెడతా, చదువు అది చదువు అది చదువు. దేవుని స్వరాన్ని నేను ఇప్పుడు 69వ సంవత్సరం నుండి వింటున్నా. అంటే ఇప్పుడు 29 ఏళ్ళు. రేపు 99 వస్తే నాకు సరిగ్గా ఇప్పుడు 30 ఏళ్ల నుండి దేవుని స్వరం నాకు తెలుసు. కానీ నాకు మట్టి బుర్రకాయ. దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు 10 ఏళ్ల ప్రాయం అప్పుడు, 69లో పుట్టాను నేను. 10 ఏళ్ళప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, అన్య భాషలు మాట్లాడు. ఆ రోజు నుండి స్వరం వింటున్నాను. 29 ఏళ్ళు ఇప్పుడు. ఇంకా నేను సరిగ్గా దేవుని స్వరమును జడ్జ్ చేయటం నేర్చుకోవాలి. స్నానగదిలో పోయి అయ్యగారు వాళ్ళ ఇంట్లో
తోముకుంటుంటే పళ్ళు అది చదువు అని దేవుడు అంటే నేనేమనుకుంటున్నానంటే ఈనాడు పేపర్ చదవమంటున్నాడేమో దేవుడు, ఉల్కాపాతముల గురించి ఏమైనా ఉపద్రవం జరిగిందేమో అని బయటకు వచ్చి బాబు ఈనాడు పేపర్ ఇవ్వనాయన నిన్న చదివా. ఏమి లేదు, అసలు ఆ సంగతి పట్టించుకోవాలి. నేను దేవుడు ఎందుకు చదవమన్నాడు అని ఆలోచన చేయాలా, వదిలేసింది మట్టిబుర్ర. ఇవాళ పొద్దున కూడా మళ్ళీ బ్రషింగ్ కొరకు వెళ్తే అది చదువు అంటున్నాడు దేవుడు. నేను మళ్ళీ బయటకు వచ్చి ఈనాడు పేపర్ దేనాయన మళ్ళీ తెచ్చిచ్చారు, ఏమి లేదు అందులో, మామూలుగా చదువు ఊరుకున్నాను. నేను మరలా ఎందుకో బాత్రూంలోకి వెళ్ళాను, ఏం పని లేదు, స్నానం లేదు, ఏం లేదు. వెళ్ళమంటే వెళ్తే మళ్ళీ చూపెడుతున్నాడు ఆయన. ఓహో దేవుడా, నాకు ఇప్పుడు అర్థమైంది మర్చిపోరా నాది, ఈ పేపరే తీసుకోమంటున్నాను ఆయన. అది తెచ్చుకున్నాను అయ్యగారు బాత్రూమ్ నుంచి, అయ్యగారికి తెలియదు, క్షమించాలి అయ్యగారు. ఇందులో చరిత్ర పుటలు అని ఒక పేపర్ ఉంది. దేవుడు మాట్లాడతాడండి, మనమే సరిగా మన చెవుడు చెప్పానుగా, సరిగ్గా దేవుడు మాట్లాడుతున్నాడని తెలుసు కానీ అదో బుద్ధిహీనత చూడండి. నేను అనుకుంటాను ఐఎమ్ ద మోస్ట్ ఫూలిష్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. 29 ఏళ్ళు దేవుడు స్వరం విన్నాక బుద్ధి ఉండొద్దు, చదవమంటే బయటకు వచ్చి ఈనాడు ఇంకోటి ఏదో కొనుక్కోండి, ఏమి లేదు అందులో. ఇప్పుడు 3వసారి మాట్లాడితే నాకు తెలిసింది. ఈనాడు పేపరు విశాఖపట్నం ఎడిషను, మంగళవారం 27 అక్టోబర్ 1998. ఎవరన్నా ఈనాడు పేపర్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు ఇది డేట్ రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్టోబర్ 27. అందులో ఈ జిల్లా ఎడిషన్లో 2వ పేజీలో ఉంది చరిత్ర పుటలు. ఇది రాసిన ఆయన TSN మూర్తి గారట. ఎవరు, నేను చదువుతాను. వేద యుగంలో, ముఖ్యంగా మలివేద యుగంలో పెరిగిపోయిన జీవహింస, వ్యయభారాలతో కూడిన యజ్ఞ యాగాదులు ఆలోచనా పరులైన ఋషులలో జిజ్ఞాసను రేకెత్తించాయి. మోక్ష సాధనకు ఈ కర్మలను ఆచరించడం ఒక్కటే మార్గమా అనే ప్రశ్న వారిని వేధించింది. చివరకు వారిలో కొంతమంది క్రతువులను నిర్వహించడం ఒక్కటే కర్మనాచరించడం కాదని, ధర్మ పరిరక్షణ కొరకు వ్యక్తి తన కర్తవ్యం నిర్వహించడం కూడా కర్మాచరణే అవుతుందని నిర్వచించారు. అంతేకాక కర్మ మార్గ ద్వారానే కాక భక్తి జ్ఞాన మార్గాల ద్వారా కూడా ముక్తి సాధించవచ్చునని ప్రతిపాదించారు. అరణ్యకాలలో, ఉపనిషత్తులలో, భగవద్గీతలో ఈ నూతన ధోరణి వ్యక్తమవుతుంది. అయితే ఈ పరిణామం అంతటితో ఆగలేదు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి, వినండి, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి సనాతన సాంప్రదాయాన్ని పూర్తిగా ధిక్కరించే అనేక నూతన మతాలు వెలిశాయి. ఈయన అమెరికా తొత్తు కాదండి, ఈజ్ అ హిస్టోరియన్. తెలియకపోతే తెలియనట్టు ఉండాలి కానీ అనవసరంగా కారాల మిరియాలు నూరు. దసరా సంగతి చెప్తున్నా. వాట్ ఐఎమ్ ప్రీచింగ్ ఈజ్ అబ్సల్యూట్ ట్రూత్, నాట్ అ రిలీజియన్. ఏమంటున్నాడు ఈయన? క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అంటే బుద్ధుడి అవతారం అప్పుడు జరిగింది. క్రీస్తు పూర్వం 550 ఏళ్ళ నాడండి గౌతమ బుద్ధుడు అవతరించింది. 6వ శతాబ్దం ఉంటుంది. ఆనాడు సనాతన ధర్మమును, సనాతన సంప్రదాయాన్ని పూర్తిగా ధిక్కరించే అనేక కొత్త మతాలు వెలిశాయి. ఈ నూతన మతాల ఆవిర్భావానికి ఆధ్యాత్మిక కారణాలే కాక సాంఘిక, ఆర్థిక కారణాలు కూడా తోడ్పడ్డాయని చరిత్రకారుల అభిప్రాయం. అతి జటిలమైన కర్మకాండను అమలు జరిపించడం ద్వారా సమాజంలో తమ ఆధిక్యతను నిలబెట్టుకుంటూ ఆర్థికంగా బలపడిన బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా వైశ్య తదితర వర్గాల వారి మద్దతుతో
క్షత్రియ మేధావులు ఈ నూతన మతాలను స్థాపించారని చరిత్రకారుల అభిప్రాయం. బైబిల్ కాదు, ఏం కాదు నేను చెప్పింది. ఈనాడు పేపర్లో చరిత్రకారుడు, చరిత్ర విద్యార్థి మిస్టర్ టిఎస్ఎన్ మూర్తి గారు ఎవరో మరి, వారికి సభాముఖంగా నా వందనాలు తెలియజేస్తున్నాను. హీ హ్యాడ్ గట్స్ టు రైట్ ద ఫ్యాక్ట్. నన్ను ఊరిక దేవుడు బాత్రూంలోకి తీసుకెళ్తున్నాడు, ఏం పని లేదు. బాత్రూంలోకి వెళ్ళి దిక్కులు చూస్తే అడుగు అది 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 3 సార్లు పోయాక నాకు ఇవాళ సాయంత్రం ఈ ప్రసంగం చేయరే బాబు అని చెప్పాడు. తీరా నేను దగ్గర పెట్టి పండుకుంటే స్టీవెన్ గారు బయట నుంచి ఈనాడు పేపర్ తీసుకురమ్మంటే ఇవాళ పేపర్లు ఇది పెట్టుకొని మొత్తం మడత పెట్టుకుపోయారు పిల్లలు. నేను గోల పెట్టి వెనక మళ్ళీ నా పేపర్ అని తెచ్చుకున్నాను. నాకు తెలిసి వాళ్ళ సాయంత్రం ప్రసంగం చేయమన్నాడు దేవుడు. నేను ఇక్కడ తీసుకొచ్చి ఇది పేపర్ చదువుకున్నాను కదా. మీలో కొందరు అనుకోవచ్చు, నేనేం సేవకుడు అండి స్టేజ్ మీదకి వచ్చి ఈనాడు పేపర్ చదువుకుంటున్నాడండి. కొందరు అనుకున్నారు, నాకు వినబడింది. అవునా కదా? నాకున్న జబ్బది. మీరు మనసులో అనుకునేవి కూడా నాకు వినబడతా ఉంటాయి. పేపర్ చదువుకోవడం కాదు, ప్రసంగం రెడీ అవుతున్నాను. ప్రసంగాలు బైబిల్లో నుంచే కాదు, సువార్త ప్రసంగాలు ఈనాడు పేపర్ నుంచి కూడా వస్తాయని మీరు తెలుసుకోండి. దేవుడికి స్తోత్రం కలిగినగాక. ఇంతకు నేను చెబుతున్న విషయం ఏంటంటే, సనాతన ఋషులు ఈ వాల్మీకి, అగస్త్యుడు ఇత్యాది మహర్షులు నమ్మిన సాంప్రదాయమును తరువాత ధిక్కరించారు. కొత్త మతాలు వచ్చినాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న మతం ఇది కొత్తది. అసలు సనాతన మతం లేదు, మనకు మర్చిపోయాం. సనాతన మతంలో ఏమున్నాయి? యజ్ఞయాగాదులు, క్రతువులు ఉన్నాయి. ఆ యజ్ఞయాగాదులు ఎందుకు పెట్టారంటే పెద్దలు, అసలు సిసలైన యజ్ఞ పురుషుడు చరిత్రలో యజ్ఞం చేసినప్పుడు ఆయనను మనం గుర్తుపట్టడానికి, కాన్స్టాంట్ రిమైండర్గా ఉండడానికి, రక్త ప్రోక్షణము లేనిదే పాప క్షమాపణ కలుగుట అసాధ్యము, అసాధ్యము, రక్తము చిందింపబడవలను అని ఊరికే జ్ఞాపకం చేస్తూ ఉండటానికి యజ్ఞాలు పెట్టారు. ప్రతి ఏడాది ఒక యజ్ఞం చేస్తూ 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 ఉండగా పరమాత్ముడు దిగి వచ్చి అజామేధంలో వివరించబడ్డ రీతిలో 100% అజామేధం టైపులో మరణించి లేచాడు అనుకోండి. అరే, ఈ 1000 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తుంది ఈయన కొరకే కదా అని దేశమంతా ఆ యాగ పురుషుడిని నమ్మాలని ఋషులు యజ్ఞాలు నియమించారు. యజ్ఞాలు నియమిస్తే ఏం చేశారో తెలుసా? క్షత్రియ మేధావులు బ్రాహ్మణ ఆధిక్యమును అణగద్రొక్కడానికి క్షత్రియ మేధావులు యజ్ఞములు లేని కొత్త మతములు స్థాపించిరి అన్నాడు. వందనాలు మూర్తి గారు, మీరెవరో కానీ మీకు తెలుసా, బుద్ధుడు క్షత్రియుడే. ఏమండి, కొంతమంది నన్ను అడిగారు మీరు ఏం చదువుకున్నారని. నేను లోకమంతా చదువుకున్నాను. లోకాన్ని చదివాను, పరలోకాన్ని కూడా చదివాను, భూలోకాన్ని పరలోకాన్ని కలిపి ఈ గ్రంథంలో చదువుకున్నాను. I have studied and mastered both the worlds through the 66 books of the Bible. There is nothing about which I have a question in my mind. నేను చెప్పగలను మొత్తం మొదటి నుంచి చరిత్ర అంతా ఎట్లా జరిగిందో, భూలోకం ఎందుకు మొదలైంది, ఇప్పుడు నువ్వు ఎందుకు అలాగున్నావు, మనం ఎందుకు ఇలాగున్నాం, ఈ దేశాలు ఎందుకు అలాగున్నాయి, నువ్వు యేసు సువార్తను ఎందుకు అంగీకరించట్లేదు, ఈ లోకం ఏం కాబోతుంది అని నేను చూశాను. గతాన్ని చూశాను, వర్తమానాన్ని చూశాను, భవిష్యత్తును చూశాను, భౌతిక ప్రపంచాన్ని చూశాను, ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూశాను. అన్నిటిలో ఉన్నటువంటి కేంద్ర సత్యం క్రీస్తేనని నేను కనుగొన్నాను. ప్రభువునందు నా మిత్రులారా, నా సహోదరులారా, దయచేసి గమనించండి. ఈ సనాతన ధర్మము రక్త ప్రోక్షణం అనేది భారత జాతి మరచిపోయిన కారణం చెబుతున్నా. క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల నాడు క్షత్రియ వంశములో పుట్టిన బుద్ధుడు
జీవహింస చెయ్యరాదు అనే మూల సూత్రం ఆధారంగా బౌద్ధ మతమును స్థాపించారు. అమాయక ప్రాణి పాపం దాన్ని ఎందుకు చంపాలి అనేసరికి సింపతి మీద సెంటిమెంట్ మీద కొట్టాడు. నిజమే కదా పాపం అనుకున్నారు అందరూ. అవును కదా పాపం అమాయక ప్రాణి, దాన్ని చంపితే మనకేమొస్తుందండి, దాన్ని చంపితే మన పాపాలు బోడ పెడితే అలా చేయకూడదని అందరూ ఈ సింపతి మీద సానుభూతి మీద అది మొగ్గు చూపారు. సింపతి మాత్రమే కాదు, బుద్ధుడు ఎవరనుకున్నాం, క్షత్రియుడు. మన కులపిచ్చి బాగానే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. బుద్ధుడు క్షత్రియుడు కనుక రాజులందరూ కూడా ఈ మతమును ఆదరించారు. క్షత్రియ రాజులందరూ కూడా ఈ మతమును ఆదరించేసరికి రాజుగారు ఏ మతం నమ్మితే ప్రజలందరూ చచ్చినట్టు అదే మతాన్ని రాజులు దీన్ని ప్రోత్సహించారు కనుక దేశాలు మొత్తం రాజ్యాలకు రాజ్యాలే, పట్టణాలకు పట్టణాలే బౌద్ధ మతంలో కన్వర్ట్ అయిపోతున్నాయి. బుద్ధుడు దశావతారంలో ఒకటని మనం అనుకోవడం అదొక లాలూచి మాత్రమే. బుద్ధుడు దశావతారంలో ఒకటి కాదండి. ఎలాగవుతాడు? హిందువులు నమ్మే 10 అవతారాల్లో బుద్ధుడు కూడా ఒకటైతే భారత రాజ్యాంగములో హిందూ మతం వేరు బౌద్ధ మతం వేరని ఎందుకు రాశారు? అది కూడా ఈ మతంలో భాగం అని చెప్పుకోవచ్చుగా. వై బుద్ధిజం ఇస్ అ డిఫరెంట్ రిలీజియన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? Buddha is definitely not a Hindu god. He was a threat to Hinduism. భారతదేశ మతములు హైందవ మతము అందరూ బౌద్ధంలోకి వెళ్ళిపోతున్నారు. అంబేద్కర్ పోయినట్టు వెళుతుండేసరికి ఎందుకు వెళ్ళిపోతున్నారా మీరంటే మొట్టమొదటి రాజుగారు అందులో ఉన్నాడు కనుక మేము కూడా అదే మతంలో. ఇంకో రీజన్ ఏమిటంటే, ఇంకో కారణం ఏంటంటే పాపం అమాయక జంతువులు చంపుతున్నారు ఈ క్రూరులు. ఈ హింస ఏమిటండి? ఆ భగవంతుడు అన్ని జీవాలని ప్రేమిస్తాడు సమానంగా, కానీ దాన్ని చంపినందుకు మన్ని మెచ్చుకోవడం ఏంటండి? ఇది బాగోలేదనే ఆ యొక్క సానుభూతి. అప్పుడు భారతదేశంలోని మేధావులు ఏం చేశారంటే, మన మనోళ్ళందరూ కొత్త మతంలోకి వెళ్ళిపోతున్నారు, ఇలా మనం దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలి అని ప్లేటు ఫిరాయించారు. మన మతంలో కూడా జీవహింస లేదు, బలికర్మకాండ ఎవడు చేయట్లేదు, ఇక మీద మేము మానేసాం, నిషేధించేశాం. మన మతంలో కూడా ఉన్నత వర్గాల వాళ్ళు మాంసాహారం తినరు, మేమంతా శాకాహారమే తింటున్నాం. పూజాధికములలో కూడా నెయ్యి, సస్య ద్రవ్యాలు ఇవే, ఆకులు కాయగూరలు నెయ్యి పోయటం ఇదే. అంతేగాని మన హిందూ మతంలో కూడా యజ్ఞములు రక్త ప్రోక్షణము లేదు అని బౌద్ధం యొక్క ఒత్తిడి తట్టుకోవడానికి, బౌద్ధం యొక్క పోటీ తట్టుకోవడానికి సనాతన ధర్మమును భారతీయ ఆధ్యాత్మిక నాయకులు విడిచిపెట్టేశారు. జాతికి తీరని ద్రోహం జరిగింది. అది జరిగాక 500 ఏళ్ళు అయ్యాక అజామేధపు మేకవలే ఆ పరమాత్ముడు నిజముగానే బలై తిరిగి లేచాడు. కానీ గుర్తుపట్టే శక్తి భారతీయులు కోల్పోయారు. అప్పటికి 500 ఏళ్ల నుండి మర్చిపోయారుగా. మర్చిపోయారు కనుక తమ కళ్ళ ముందు అజామేధము నెరవేరింది కానీ భారతీయులు గుర్తించలేకపోయారు. ఇంకొకటి చేశారు తెలుసా మీకు? ఈ యజ్ఞములు వేదములలో చెప్పినటువంటి ఆ యొక్క యజ్ఞములను నిషేధించి సనాతన ధర్మాన్ని వదిలేసి ఇంకో ద్రోహం చేశారు. ఇంకోటి ఏంటంటే, వేదములు పవిత్ర గ్రంథములురా, మనం అపవిత్రులు, మనం వేదాలు చదవకూడదు, శూద్రులు వేదాలు చదవకూడదు, స్త్రీలు వేదములు చదవకూడదు, బ్రాహ్మణులు మాత్రమే వేదాలు చదవాలి, పవిత్రములు వాటిని ముట్టుకోకూడదు, మైల పడిపోతాయని చెప్పారు. యజ్ఞాలు నిషేధించినప్పుడే వేద ధర్మం నుంచి తొలగిపోయారు. కానీ వేదములందరూ చదువుకుంటే మళ్ళీ తెలుసుకుంటారుగా, అందుకని చదవకూడదని కట్టడి చేసి మనం అపవిత్రులం, ఈ పవిత్ర గ్రంథాలు ముట్టుకోకూడదు. వేదములు మూసి ప్రక్కన పెట్టారు కనుక భారత జాతికి వెలుగు లేకుండా పోయింది. దేవుడు ఆర్య ఋషులకు బయలుపరిచిన రక్త ప్రోక్షణం అవశ్యం అనే ధర్మము మర్చిపోయారు.
కనుక పరమాత్ముడు అవతారం ఎత్తినప్పుడు ఈ జాతి యావత్తు ఆ కుట్రకు బలైపోయింది. ఆ పరమాత్ముడి అవతారమును గుర్తుపట్టలేకపోయారు. ఆ యజ్ఞము జరిగిన 2000 ఏండ్లయ్యాక భారతదేశానికి దేవుడు పంపిన అపోస్తలుడిగా నేను చెబుతున్నాను. ఇప్పుడు దిస్ ఇస్ మై ఛాలెంజ్ టు ద నేషనల్ స్పిరిచువల్ లీడర్స్ ఆఫ్ ఇండియా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. భారతదేశములో జాతిని ప్రభావితము చేస్తున్న ఆధ్యాత్మిక నాయకులకు ఇది నా సవాలు, ఇది నా ప్రశ్న. సనాతన ధర్మాన్ని ఎందుకు వదిలేశారు? ఋగ్వేద ప్రవచనాలను ఎందుకు గాలికి వదిలేశారు? వేదాలంటే పడిచొస్తున్నట్టుగా మాట్లాడుతూ వేదములో ఉన్న మతమును ఎందుకు తృణీకరిస్తున్నారు? సనాతన ధర్మమును ధిక్కరించే కొత్త మతాన్ని నువ్వు నమ్మావు. ఇప్పుడు నీకున్న మతం, భారతదేశంలో ఉన్న మతం సనాతన ధర్మం కాదు, కొత్త మతం అన్నాడు మూర్తి గారు. ఈ కొత్త మతాలు వదిలేసి ఒరిజినల్గా పాత మతంలోకి వెళ్ళిపోదాం. రక్తమును చిందించిన పరమాత్ముని అవతారమైన, మరణమును గెలిచి తిరిగి లేచిన పరమాత్ముని అవతారమైనటువంటి యేసునాథుని మన దేవునిగా అంగీకరిద్దాం. అప్పుడు నీకు జీవిత కాలంలో మనశ్శాంతి ఉంటుంది, చనిపోతే మోక్ష భాగ్యం కలుగుతుంది. యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పూర్వం 500 ఏళ్ల నాడు కొందరు స్వార్థపరులైన ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక నాయకులు, కొందరు స్వార్థ బుద్ధి కలిగిన మేధావులు చేసిన కుట్రకు భారత జాతి బలైపోయింది. ఎంత నష్టపోయిందో మీరు అర్థం చేసుకుంటున్నారా? మహోన్నతమైన భారత జాతి తన ఔన్నత్యాన్ని మరిచిపోయింది. దేవుని చేరే మార్గం ఏదో అందరికంటే ముందు తెలుసుకున్న జాతి తరువాతి దినాల్లో ఆ సత్యాన్ని మరిచిపోయింది. ఆనాడు అజ్ఞాన దశలో ఉన్నవాళ్ళు ఈనాడు సత్య మార్గాన్ని తెలుసుకొని బాగుపడుతున్నారు. అందరికంటే ముందు తెలుసుకున్న మనమే సత్యాన్ని మర్చిపోయాం. నా ప్రియ సోదర భారతీయులారా, నా సాటి భారతీయ సోదర సోదరీమణులారా, సత్యాన్ని అంగీకరిస్తారా? సత్యాన్ని మీరు అంగీకరిస్తారా? సత్యం కోసం అన్వేషిస్తూ ఉన్నారా? సత్యాన్ని మీరు అంగీకరించండి. ఈ సత్య మార్గమే మిమ్మల్ని నరకాగ్ని గుండము నుండి రక్షించగలుగుతుంది. సనాతన ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీ మహాకృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని అసలు సిసలైనటువంటి భారతీయ సనాతన ధర్మము ఏమిటో ఈనాడు మాకు తేటగా విపులీకరించి బోధించినందుకు నీకు స్తోత్రములు. స్వామి, మమ్మల్ని ఆశీర్వదించి మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి జ్ఞాపకాలలో నిక్షిప్తము చేసి పదిలపరచమని వేడుకుంటున్నాం. యావత్ ఆంధ్రదేశములోని ప్రజలు, యావత్తు భారత జాతిలో ఉండే ప్రజలందరూ అసలు సిసలైన ఈ సనాతన ధర్మము క్రీస్తు మార్గమేనన్న మహాసత్యాన్ని గ్రహించి నరకము నుండి తప్పించుకొని మా ప్రియ సోదర భారతీయులంతా మోక్ష భాగ్యమును మాతో పాటు పొందగలుగుట సహాయము చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయముతో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వ జగత్ రక్షకుడైన క్రీస్తునాథుని శాశ్వత కృప, ఆ రక్షకుని సత్యమును మనకు ప్రత్యక్షపరచు పరిశుద్ధాత్మ దేవుని తోడి స్నేహము, సహవాసము, సాహచర్యము ఇప్పుడును యుగ సమాప్తి పర్యంతమును మనకును భూలోకమందంతటా ఉన్న సత్యాన్వేషకులకు అందరకు సదా తోడై ఉండును గాక. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక.
యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ like and subscribe the యథార్థవాది TV YouTube channel. God bless you.